वेदो आनन्दकर्तमस्तेव क्रीडयति विश्रुता हृदयश्चेत्पुत्राश्रीं श्रीदेवी देवता पद्मानने पद्मभूः पद्माश्रीव धनुर्भवे सौख्यं लभाम्यहम् अश्वराय गोदायि धनदायि महाधने धनं मे ददान् देवीं सर्वकामान् प्रसिद्धये पुत्रपौत्रधनं धान्यं भक्त्यराजविगोरधम् जानामभवति माता आयुष्मन्तं करोतु सूर्याभां श्रियमेश्वरीं परुषदति दुर्गाणि विश्वानादेव सिन्धुं दुरिताज्ञग्निः तामग्निवर्णां तपसाज्वलन्तीं वैरोचनीं कर्मभैसुतरसिवासे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्ति विरो
అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇలా మీ అందరిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. బాద్షా దూకుడు తర్వాత నేను చేసిన సినిమా ఎన్టీఆర్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే మా నుంచి ఆశించే ఎంటర్టైన్మెంట్ని కూడా మిస్ అవ్వకుండా అభిమానుల అంచనాలని, ప్రేక్షకుల అంచనాలని అన్నింటినీ అందుకునేలాగా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. చాలా స్క్రిప్ట్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అంటే దానికి కోన వెంకట్, గోపీమోహన్ చాలా కష్టపడ్డారు. ఇక త్వరలో అంటే ఏప్రిల్ 20th నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి అబ్రాడ్ అనుకుంటున్నాం. అది ఏ కంట్రీ అనేది ఇంకో 2-3 రోజుల్లో డిసైడ్ అవుతుంది, మేము అనౌన్స్ చేస్తాం. అలా గణేష్ ప్రొడ్యూసర్గా ఈ సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గణేష్ చాలా సిన్సియర్, ఒక ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. నేను గమనించింది ఈ మధ్యకాలంలో. అంటే తను నన్ను అప్రోచ్ అయినప్పటి నుంచి కూడా ఒక పెద్ద హిట్ సినిమా తీయాలి అదే మాట్లాడుతున్నాను తప్ప మీరే అంటే బడ్జెట్ గురించి అది ఎప్పుడు నాతో మాట్లాడలేదు. మేము కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని భాషనే సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉంటాయో ఒక అవగాహన ఉంది నాకు. ఆ అంచనాలను అందుకునడానికి మ్యాక్సిమం కృషి చేస్తాం. అలాగే దూకుడు తర్వాత తమన్ మళ్ళీ నాతో చేస్తున్నాడు. దూకుడికి ఎలాగైతే ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడో దాన్ని మించిన మ్యూజిక్ ఈ సినిమాకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఒక సాంగ్ చేశాడు, ఫెంటాస్టిక్ చేశాడు. అలాగే ఆండ్రూ ఫస్ట్ టైం నాతో చేస్తున్నాడు, వండర్ఫుల్ కెమెరామ్యాన్. అలాగే నా టీం అంతా ఆల్మోస్ట్ రిపీట్ అవుతున్నారు, ఆర్డర్ ప్రకాష్ కానీ వీళ్ళందరూ. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మా ఎంటైర్ టీంతో మళ్ళీ బాద్షా లాంటి సినిమాతో వస్తున్నాం. హీరోయిన్ కాజల్. రిలీజ్ టార్గెట్ మా ప్రొడ్యూసర్ ఇవ్వలేదు నాకు. అంటే మీరు ముందు సినిమా మంచి సినిమా తీయండి సార్ అంటే. సో నేను అంటే ఇంకా ఏదైనా ఒక షెడ్యూల్ జరిగితే నేను రిలీజ్ డేట్ చెప్పగలుగుతాను.
నేను ముందే అనౌన్స్ చేయలేను. ఫస్ట్ హాఫ్ అంతా అబ్రాడ్ ఉంటుందండి. అది ఒక 2-3 కంట్రీలు అనుకుంటున్నాం, రెక్కికి వెళ్తున్నాం. 1 వీక్లో డిసైడ్ అవుతుంది. అవన్నీ కొంచెం త్వరలో అనౌన్స్ చేస్తాం. జోనర్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి. బిఫోర్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. సినిమా మీద చూద్దాం. ఏదన్నా నాకు ఇష్టం, ఎందుకంటే నేను ఇక్కడే తిరుగుతుంటాను కాబట్టి నాకు చేయటం అలాంటిది ఏదైనా దొరికితే మనకి అది రాలా. ఇంకా ఏదైనా వస్తే తప్పకుండా మీ కోరిక ప్రకారం పెడతాను. ఈ అవకాశం ఇచ్చిన మా అన్న శ్రీను వైట్ల గారికి, ఎన్టీ రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతోమంది అడుగుతున్నా కానీ ఒక దూకుడు లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత నాకు సినిమా చేస్తున్నందుకు శ్రీను వైట్ల గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్టీఆర్ గారి కెరీర్లో, శ్రీను వైట్ల గారి కెరీర్లో పెద్ద హిట్ మా బ్యానర్లో ఉండాలన్న ఆశతో ఈ చిత్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా నా ప్రయాణానికి తన వంతు సహాయంగా కోన వెంకట గారు, గోపిమోహన్ గారు అద్భుతమైన కథ రెడీ చేశారు. ఈ చిత్రానికి దూకుడు టీం అంతా పనిచేస్తుంది. కొత్తగా ఆండ్రూ గారు జాయిన్ అయ్యారు. వీళ్ళందరి సహకారంతో, భగవంతుడు ఆశీస్సులతో సూపర్ హిట్ సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఈ చిత్రానికి క్లాప్ రామ్ చరణ్ తేజ్ గారు క్లాప్ ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వెంకటేష్ బాబు స్విచ్ ఆన్ చేశారు. వెంకటేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రామారెడ్డి గారు ఫస్ట్ స్క్రిప్ట్ని డైరెక్టర్ గారికి, మా టీంకి అందజేయడం జరిగింది. ఇండస్ట్రీ ఒక మంచి కాంబినేషన్, మంచి మంచి సినిమాలు తీయాలని నా సంకల్పం. అడగంగాల చరణ్ బాబు రావటం, చరణ్ బాబుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సమాన్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు సార్. ఆల్రెడీ 2 సాంగ్స్ రికార్డ్ చేశారు. దూకుడు కంటే చాలా బాగున్నాయి సార్.